హుస్నాబాద్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సోమవారం హుస్నాబాద్ బస్సు డిపో రోడ్డులో శ్రీ భవానీ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన జరగాలని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి మున్సిపల్, ప్రభుత్వ కార్యాలయాలు, అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా ఇందిరా శక్తి క్యాంటీన్కు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్యాంటీన్లకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రుచికరమైన ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘాలు శ్రమపడి ఆర్థికంగా ఎదిగేలా ఈ క్యాంటీన్ ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన రావాలని ప్రతి మున్సిపాల్లో, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో, అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణము ఇవ్వడంతో పాటుగా వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి విధంగా ఈరోజు స్వప్న గారి నేతృత్వంలో ఉన్నటువంటి భవానీ మహిళా సంఘం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించుకున్నాం. అందరి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సారథ్యం లోపల దీనికి సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం శ్రమపడి వారు ఆర్థికంగా ఎదగడంతో పాటుగా ప్రజలకు ఎటువంటి ఏదైనా తినడానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.